గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా నమస్కారములు. సార్, నా పేరు షేక్ జాను. నేను ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను సార్. సార్, నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్. సార్, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్. ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్. మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను. ఓకే మా తప్పకుండా. ఇక్కడ మీ స్కూల్కి అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు. తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు, పెట్టిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి సంతోష్, 10th క్లాస్ డి సెక్షన్. నమస్తే సార్, నా పేరు బొమ్మశెట్టి సంతోష్. మాట్లాడమా, చెప్పమ్మా. నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను సార్. భారతదేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిల్లలు బాగా ఆడుకోవాలని చేలు పైకెత్తండి. స్కూలుకు డుమ్మా కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం. మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను చూశాను మంచి వాతావరణం. అందరూ పేరెంట్స్ వచ్చారు, కనీసం తల్లులు వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు, ఆరోగ్యం ఎట్టుంది, రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు. ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు. నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని, కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది. ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా. అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం. అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు, కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర 1,20,00,000 మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర. నేను ఎట్లా చేశారో చూశాను, బ్రాడ్ గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ గా పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు. ప్రోగ్రెస్ రిపోర్టు చూశాను, దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూలుకు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మా పిల్లాడు స్కూల్ పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం, మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన. దానికి డాక్టర్స్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం.
అది కూడా 2వ క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం. డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక్క చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడైనా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకొచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం గాని అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్లెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.